చాలా మంది 30 ఇయర్స్‌లోనే మాకు వైట్ హెయిర్ వస్తా ఉన్నాయి. దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? అని జెప్పేసేసి అడుగుతా ఉంటారు. సో, అట్లాంటి వారికి చాలా మందికి కూడా కరివేపాకుతో మనము మళ్ళీ మన వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చుకోవచ్చు అని జెప్పేసి కొన్ని వీడియోస్ నేను జూసాను. సో, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈ కరివేపాకుని పొడి చేసుకొని తినే విధంగా ఉంటుందా? లేదంటే దీన్ని ఏమైనా ఆయిల్‌లో అప్లై చేసుకునే విధంగా ఉంటుందా? అసలు ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది మనం ఓం ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రముఖ న్యూట్రిషనిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. కరివేపాకుతో నిజంగానే వైట్ హెయిర్ బ్లాక్‌గా అవుతాయా? ఎందుకంటే నేను వీడియో స్క్రోల్ చేస్తా ఉన్నప్పుడు చూస్తా ఉంటా. ఓకే. మా వెంట్రుకలు తెల్లగున్నాయి, నల్లగా గావాలంటారు. అసలు ఒక్కసారి తెల్లిపోయిన వెంట్రుకలు నల్లగా అవుతాయా? ఇక్కడ అంటే మీరు దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ మీరు అవన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ లైఫ్‌లో స్ట్రెస్ ఎంత ఉంది ఒకటి. రెండోది ఏంటంటే మీరు తీసుకునే ఆహారం ఎటువంటి ఆహారం. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా? ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా? సెమీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారా? ప్లస్ మీ నైట్ స్లీప్ ఎట్లా ఉంది? ఓహ్! ప్లస్ మీ స్క్రీన్ టైమ్ ఎంత ఉంది? అంటే ఈ మధ్యలో ఎందుకో అర్థం కాదు గానీ, ఆ రోగం చాలామందికి అయిపోయింది. ఆ వ్యసనం అని చెప్పుకోవచ్చనమాట. ఎలా అయితే మందు తాగే వారికి రాత్రి మందు తాగితే నిద్ర పట్టదన్నట్టుగా ఉంటుందో, అలా నైట్ తినేసి పడుకునే ముందు మొబైల్ పట్టుకొని కూర్చునే అలవాటు చాలా మందికుంటుంది. తల పక్కనే పెట్టుకుంటా. ఎగ్జాక్ట్‌లీ. అంటే పాపం వాళ్ళేమనుకుంటారంటే 10 నిమిషాలు అనుకుంటారు. ఏదో 10 నిమిషాలు చూసేద్దాం అనుకుంటారు. అదేమైపోతుందంటే ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఓం ప్రకాష్ గారి వాట్సాప్. వీడియో వచ్చిందని జెప్పేసి ఏదైనా ఎందుకంటే యాహ్! ఇన్ఫర్మేషన్ కోసం చూడొచ్చు. కానీ రైట్. ఏంటంటే దానికంటూ ఒక టైం. మనం ఎగ్జాక్ట్‌లీ. పడుకునే ముందు మీరే కొన్ని వీడియోస్‌లో చెప్పారు. ఒక అవును. గంట ముందు మొబైల్ అనేది పక్కన పెట్టేయాలి. బెడ్ ఎగ్జాక్ట్‌లీ. దగ్గరికి కూడా బెడ్‌రూమ్‌లోకి తీసుకురాకూడదని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ స్క్రీన్ టైమ్. సో, పాపం వాళ్ళు 10 నిమిషాలు అనుకుంటారు. కానీ తీరా వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదరకు చూస్తే అది 3 గంటలు అయిపోయి ఉంటుంది. యెస్. రైట్. సో, దీనివల్ల ఏంటంటే ఐస్ డ్యామేజ్ అవ్వడం ఒకటి. ప్లస్ మీ వాట్ యూ కెన్ సే స్లీప్ విండో తగ్గిపోతుంది. ఫేస్ గ్లో పోతుంది. ఫేస్ గ్లో పోతుంది. రైట్. అలాగే దాని ద్వారా మీ హెయిర్ గ్లో కూడా పోతుంది. హెయిర్ గ్రే అవ్వడానికి రీజన్స్ ఉంటాయన్నమాట. అంటే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇప్పుడు మేమేదైతే రెమెడీ చెప్పామో దీన్ని వాట్ యూ కెన్ సే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ముందు నుంచే, అంటే గ్రే హెయిర్ రాకుండా ముందు నుంచే మీరు చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంతేగాని మీరు మొత్తం కంప్లీట్‌గా హెయిర్ అంతా గ్రే అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ మాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్తే మన రిజల్ట్స్ రావడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో, ఫస్ట్ మీ స్ట్రెస్‌ని తగ్గించుకోండి. క్వాలిటీ స్లీప్ అండ్ క్వాంటిటీ స్లీప్ ప్లస్ మీరు తినే ఫుడ్‌లో ప్రోటీన్స్ సప్లిమెంట్స్ సరిగ్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఎస్పెషల్లీ బాదామ్స్ ఎక్కువగా తినండి. ఈ హెయిర్ గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. అదే విధంగా మీరు కోకోనట్ ఆయిల్‌ని కన్జ్యూమ్ చేయండి. అంటే ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ కాకుండా ఇంటర్నల్ యూసేజ్. ఓకే. యాహ్! మీరు చేసే వంటని కోకోనట్ ఆయిల్‌తో చేయండి. ఓహ్! లేదు అంటే రోజు కొంచెం కోకోనట్ ఆయిల్ తాగండి. ఓకే. ఓకే. దట్ ఈస్ గుడ్. అంటే అది మళ్ళీ మనకు మార్కెట్‌లో దొరికేది కాదు అది. యాహ్! మనం అంటే గానుగ ఆడించుకోవాలి. గానుగ ఆడిచ్చింది. గానుగ ఓకే. ఆడించిందే మనం తాగాలి. అంటే తలకి పెట్టే కోకోనట్ ఆయిల్ ఓకే. తీసుకొచ్చి తాగండి ఇప్పుడు మళ్ళీ. ఈ కరివేపాకుతో ఎట్లా మన యాహ్! హెయిర్‌ని మళ్ళీ బ్లాక్ చేసుకోవచ్చండి వైట్ సో, హెయిర్‌ని? వెరీ సింపుల్ అండి. ఈ కరివేపాకు మంచి డార్క్ గ్రీన్ కలర్‌లో ఉన్న కరివేపాకుని తీసుకొని ఆకు మంచిగా కడిగి నీట్‌గా ఆరబెట్టేసేయండి. ఆరబెట్టిన తర్వాత ఒక బనాలి పెట్టేసి దాంట్లో కోకోనట్ ఆయిల్, మళ్ళీ ఇందాక మనం చెప్పిన గానుగలో పట్టించిన కోకోనట్ ఆయిల్‌ని తీసుకొని దాన్ని బాగా వేడి చేయండి. దాంట్లో ఈ కరివేపాకు ఏసేయండి. ఏసేసి దాన్ని వేపుతూ పోవాలి. ఎలా వేపాలంటే ఏదైతే గ్రీన్ కలర్‌లో ఉన్న కరివేపాకు ఉందో అది కంప్లీట్‌గా బ్లాక్ టర్న్ అవ్వాలి. హుహు. బ్లాక్ టర్న్ అయ్యేంత వరకు వేడి చేసిన తర్వాత దాన్ని చల్లార్చి దాన్ని వడగట్టుకోవాలి. సో, ఇంకా మీకు మంచి ఎఫెక్ట్ రావాలంటే దాంతో పాటు మీరు మందారం ఆకులు కూడా వేయొచ్చు దాంట్లో. ఓకే. మందారం ఆకులు వేసేసి మందారం లీవ్స్ వేసేసి ఆ నూనె చల్లారిన తర్వాత ఏం చేస్తారంటే ఒక బాటిల్‌లో పోసి, ఎస్పెషల్లీ మళ్ళీ ప్లాస్టిక్ కాకుండా గాజు బాటిల్‌లో పోయండి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ పేరుతో, ఐయామ్ సారీ టు సే, ఫ్యాషన్ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా ఆయిల్ పెట్టుకోవడం మానేశారు. యెస్. యెస్. ఆయిల్ నిజమే. పెట్టుకోవడం మానేశారనమాట. ఓకే. హ్మ్. అంటే ఈ మధ్యలో ఏమంటారంటే ఏదో మేము ఆయిల్ పెట్టుకుంటే ఆయిలీ ఫేస్ విలేజ్ అయిపోయింది. కల్చర్, హ్మ్. ఏదో విలేజ్ నుంచి వచ్చావా అన్నట్టుగా చూస్తారు. హ్మ్. పోనీ మీకు అటువంటి ఎక్స్‌పోజర్, అటువంటి భయం ఉంటే గనుక అట్‌లీస్ట్ వీకెండ్ రోజన్నా, హ్మ్. మీరు ఇంట్లో ఉన్న రోజన్నా మంచి ఆయిల్ తీసుకొని ఈ ఫింగర్ టిప్స్‌తో మొత్తం ఈ ఎయిర్ రూట్ ఉంటుంది కదా, అక్కడ మర్దన చేయాలి. నిజంగా మా నాన్నగారు గాని,
మా నాన్న వాళ్ళ నాన్నగారు అంటే మా సైడు అబ్బగారు అంటాం అబ్బ. ఓకే. సో ఆయన మా అబ్బాయి ఏజ్ వచ్చేసి 82 ఇయర్స్‌లో ఎక్స్‌పైర్ అయ్యారు సార్. ఓకే. అప్పుడు కూడా చాలా బ్లాక్‌గా ఉన్నది. థిక్‌గా ఉన్నది Right. హెయిర్. నాన్నకు అంతే కర్లీ హెయిర్, బ్లాక్ హెయిర్. రైట్. సో వాళ్ళకి 60 ప్లస్‌లో నాన్న 60 ప్లస్‌లో ఉన్నా కూడా వైట్ హెయిర్ పెద్దగా కనపడవు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసేవాళ్ళు. అప్పట్లో Right. ఆముదం మా అబ్బా బాగా ఆముదం పట్టించేవాళ్ళు. నిజంగానే అవి దానికంటే ఈ హెయిర్‌కి అంత మంచి పోషకాలు ఉంటాయండి ఆముదంలో? 100% అంటే పోషకాల కంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు పెట్టినా కూడా 2-3 అవర్స్ అంటే స్నానం చేయడానికి 2 అవర్స్ ముందు పెట్టి మళ్ళీ కడిగేసుకుంటున్నారు. అవునవును. అది ఎంతసేపు ఉంటుందో తెలియట్లేదు. హ్మ్. తర్వాత ఈ ఫింగర్ టిప్స్‌తో హెయిర్ రూట్‌లో మర్దన చేయాలి. మర్దన చేయాలంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు మనం మర్దన చేసేవారు. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం పిల్లలు కూడా ఆయిల్ సరిగ్గా పెట్టట్లేదు. రైట్. ఆ హెయిర్ అంతా కూడా కాపర్ కలర్‌లో రెడ్ అట్లా అయిపోతుందనమాట. సో మీరు మంచిగా ఓపిక తీసుకొని రైట్ అట్‌లీస్ట్ వీక్ ఆఫ్ రోజన్నా కూడా మంచి మర్దన చేసి దాన్ని పట్టించి అలా వదిలేసి నైట్ పట్టించి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్నానం చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ గనుక మర్దన చేస్తే మీ మైండ్ ఎంత రిలాక్స్ అవుతుంది. చాలా రిలాక్స్ అవుతుంది. చాలా వరకు సెలూన్ షాప్‌లకి వెళ్లి మర్దన యాహ్! చేయించుకుంటా ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు దానికి సెపరేట్ స్పా సెంటర్స్ అని కూడా అవును. వచ్చేసాయి. సో ఎంతసేపు ఉండాలి సార్ ఆయిల్ మన హెయిర్‌కి అప్లై చేసిన తర్వాత? బెస్ట్ ఏంటంటే మీరు నైట్ పడుకున్నప్పుడు పెట్టుకొని పొద్దున వాష్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే. మినిమమ్ అయితే ఒక 10 అవర్స్ 10 అవర్స్ ఉండాలి. ఉంటే ఓకే. అది అబ్జార్బ్ అయిపోతుంది. ఓకే. రైట్. ఆయిల్ నేను చెప్పాను కదా ఈ టిప్స్‌తో మంచి మర్దన చేయాలి. ఇప్పుడు ఇది ఈ కరివేపాకులో ఏముంది సార్? అంటే వైట్‌ని బ్లాక్ చేసే విధంగా ఎందుకంత దానికి ఇంపార్టెన్స్? దీంట్లో ఉండే ఈ మెలనిన్ అనే ఏదైతే కెమికల్ ఉందో అది రైట్ ఆ హెయిర్‌ని గ్రే అవ్వకుండా బ్లాక్ చేస్తుందనమాట. ఓహ్! రైట్. సో ఎస్పెషల్లీ మళ్ళీ ఏదో చెప్పామని చెప్పి ఫార్మాలిటీగా పైన రుద్దడం కాకుండా ఏదో షాంపూ రుద్దినట్టుగా రుద్దడం కాకుండా ఫింగర్ టిప్స్‌తో. రూట్స్‌కో హుహు. హెయిర్ రూట్స్‌కి వెళ్ళాలి. ఓకే. ఆ రూట్స్‌కి వెళ్తే అది అబ్జార్బ్ అయిపోతుంది. అంటే ఆ స్కల్ నుంచి లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. హ్మ్. అబ్జర్వ్ అయ్యి ఇలా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు రాకుండా ముందే దీని పట్ల మీరు జాగ్రత్త తీసుకోండి. ప్లస్ స్ట్రెస్‌ని దూరం చేయండి లైఫ్‌లో. యెస్. యెస్. ఓం ప్రకాష్ గారు వచ్చేసేసి 60 ప్లస్ ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్‌కి అయితే ఫ్రీగా ఆన్‌లైన్‌లో యోగా క్లాసెస్ అయితే చెప్తా ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు డైరెక్ట్‌గా సార్‌తోనే మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ.